హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ అటుకుల దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు ఇంత ప్రాసెస్ ఎందుకు, బయట నుంచి దోశ తెచ్చుకుని తినేద్దాం అని అనుకుంటారు. బయట నుంచి తెచ్చుకుని దోశ మనం వేడి మీద తినేస్తాం కాబట్టి దాని టేస్టే తెలీదు. మనం ఇంట్లో దోశ చల్లారిపోయినా కూడా తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అది మరి బయట దోశ మీరు తెచ్చుకున్నది చల్లారిపోయాక తినండి, దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ అటుకుల దోశ ఎలా తయారు చేసుకుందామో ప్రాసెస్ చూడండి. చాలా ఈజీగానే మనం ఇంట్లో చేసుకోవచ్చు, హెల్తీగా. మనం ఏ కప్పు తీసుకుంటామో ఆ కప్తో హాఫ్ కప్పు మినపగుళ్ళు, 1 కప్పు అటుకులు, కొద్దిగా మెంతులు వేసి నానబెట్టేసేసేయండి. మళ్ళీ ఇంకో బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. నేనేమో 1 కప్పు వైట్ రైస్ తీసుకున్నా, 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నా. మీరు 2 ఒకే రకంగా తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా పర్లేదు. రైస్ ఈ 2 వాటర్ పోసేసి బాగా శుభ్రం చేసుకుని వాటర్ పోసేసి నానబెట్టేసేసేయండి. ఒక 8 అవర్స్ నానిన తర్వాత మీరు మిక్సీలోనే వేసుకోండి, గ్రైండర్లోనే వేసుకోండి. నేనైతే మిక్సీలోనే వేసేస్తాను అట్టుపిండి. ఫస్ట్ మనం మిక్సీలో మినపప్పు, అటుకులు వేసి మిక్స్ చేసుకుని ఫస్ట్ ఒక బౌల్లో వేసేసేయాలి. తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం కొద్దిగా టైం పట్టిద్ది, కొద్దిగా వాటర్ పోసుకుని కొద్దిగా ఎక్కువసేపే టైం పట్టిద్ది. అలా గ్రైండ్ చేసుకుని 2 కలిపి పెట్టేసుకోండి. 2 కలిపేసేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేసుకోవటం. ఇప్పుడే బాగా నైటే బాగా మిక్స్ చేసేసేయండి రెండింటిని. పిండిని అటుకులు పిండి బియ్యము మొత్తం బాగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ అలాగే మూత పెట్టి వదిలేసేయండి. బయట ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. అప్పుడు బాగా ఫెర్మెంట్ అయ్యి పొద్దున్నే దోశలు బాగా వస్తాయి. పొద్దున్నే బాగా బీట్ చేసేసుకోండి. దోశలు మనం మామూలు మినప దోశలు ఎలాగ వస్తాయో అలాగే వస్తాయి. మనం బియ్యమును మినపప్పు రుబ్బుకోవచ్చు, కానీ దానికంటే ఇది హెల్దీ కదా. అటుకులు మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు అటుకులు ఉప్మా తినమంటే తినరు కదా కొంతమంది పిల్లలు. తినే పిల్లలకైతే అలాగా పెట్టేసేయండి, లేదంటే ఇలాగ దోశల రూపంలో పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ దోశలతో నేను గీ వేసి ఇటు అటు కాల్చుకోవటమే. మామూలు మినప దోశలు ఎలాగ వస్తాయి అలాగే వస్తాయి. ఎగ్ దోశ మా పిల్లలు ఏ అట్టు వేసినా ఫస్ట్ ఎగ్ దోశ ఉండాలి, అందుకని ఎగ్ దోశ కూడా వేస్తే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.